దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. దీంతో గాలి నాణ్యత క్రమంగా తగ్గుతుంది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీలో ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు పర్యావరణ కార్యకర్తలు రాత్రి ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ముఖ్యంగా చిన్నారులతో కలిసి అనేక మంది మహిళలు హాజరై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన గాలిని అందించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు ఆరోపించారు. మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ గ్రీన్ క్యాపిటల్గా ఉండేదన్నారు. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ నాయకులు మాత్రం బాధ్యత వహించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. చాలా రోజులుగా ఢిల్లీలో వేధిస్తున్న సమస్య కాలుష్య సమస్య అన్నారు. దీనిపై ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇది రాజ్యాంగ హక్కులను అతిక్రమించడమే అని ఆరోపించారు. దాదాపు 10 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నామని, ప్రజల ఆరోగ్య హక్కుల గురించి ఎవరూ ఆలోచించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగారని పేర్కొంటూ పలువురు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇండియా గేట్ నిరసనల ప్రాంతం కాదన్నారు. వీఐపీ రాకపోకలతో పాటు భద్రత కారణాల దృష్ట్యా బలగాలను మోహరించినట్లు చెప్పారు. నిరసనల కోసం నిబంధనల ప్రకారం జంతర్ మంతర్ వద్ద అనుమతి తీసుకుని చేపట్టాలని సూచించారు. కాగా ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఉదయం సమయంలో గాలి నాణ్యత సూచిక 391గా నమోదు కాగా ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రం 4 గంటల సమయంలో గాలి నాణ్యత సూచిక 371గా నమోదైంది.